A6 ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు మనం గవర్నమెంట్ సిటీ కాలేజ్ అసోసియేషన్ అసోసియేట్ ప్రొఫెసర్ శంకర్ కుమార్ గారితో ఉన్నాము. మరి ఏదైతే ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఈ సంవత్సరం మొదటిలో ఫిబ్రవరి నెలలో గ్రూప్ 1 నోటిఫికేషన్ వెలువడడం జరిగింది. మరి ఆ గ్రూప్ 1 నోటిఫికేషన్లో ఉన్న ఎగ్జామ్స్ ప్యాటర్న్స్ కావచ్చు, మరి మనం చూసుకున్నట్లయితే గత నోటిఫికేషన్లో పేపర్ లీకేజ్ వల్ల అలాగే కొన్ని తప్పిదాల వల్ల ఎన్నో మోసాలు కానీ ఎన్నో ఎంతోమంది స్టూడెంట్స్ చాలా బాధాకరంగా వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకొని రాయడం, రేపు 9వ తారీఖున రాయడం జరుగుతూ ఉంది. సో దాని గురించి అసలు ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఎందుకు ఇంత హైలైట్ అయింది, ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్కి ఎందుకు ఇంత పేరు అనేది మన సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు ముందుగా మీ గురించి ఒక 2 మాటలు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఏ శంకర్ కుమార్, అసోసియేట్ ప్రొఫెసర్, గవర్నమెంట్ సిటీ కాలేజ్లో చేస్తున్నాను. చాలా సంవత్సరాల నుంచి వివిధ పోటీ పరీక్షలకు నా యొక్క స్టూడెంట్స్ ప్రిపేర్ కావడం జరుగుతుంది. అందులో భాగంగా A6 న్యూస్ వాళ్ళు స్టూడెంట్స్కి యూజ్ఫుల్ అయ్యే కొన్ని టిప్స్ లాంటివి గ్రూప్ 1 ఎగ్జామ్ జరగబోతుంది కాబట్టి మీ సూచనలు సలహాలు ఇవ్వాలని కోరడం జరిగింది. అందులో భాగంగా కొంత లక్షలాది మంది రేపు జూన్ 9వ తారీఖు నాడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయబోతున్నారు. రాష్ట్ర స్థాయిలో అత్యున్నతమైనటువంటి పోస్టులు గ్రూప్ 1 ఆర్డిఓ లాంటివి, డిఎస్పి లాంటివి, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్, చాలా రకరకాల మంచి పోస్టులు గ్రూప్ 1 ఒక చిరకాల కోరిక. ఒక రాష్ట్ర స్థాయిలో విద్యార్థులు ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇది 1 ఇయర్ 2 ఇయర్స్ కాలపరిమితి కాకుండా కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు పోటీ పడడము, ఆ తర్వాత ఈ సర్వీస్ కోసం పేరెంట్స్ కూడా పిల్లలపైన అత్యధికంగా ఆశ పెట్టుకోవడము, ఇవి జరుగుతూ ఉంటాయి. అయితే మనం ఇక్కడ కొన్ని విషయాలలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ గతంలో 3 అంచెల వ్యవస్థ ఉండేది. ఒకటి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనేది ఉండేది. ఇప్పుడు ఆ 3 స్థానాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఇంటర్వ్యూ పద్ధతిని స్వాస్థ్య పలికి ఇప్పుడు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ మాత్రమే నిర్వహిస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ఈరోజు మనము దీని ఉద్దేశం ఏంటంటే ప్రిలిమ్స్ గురించి విద్యార్థులు ఉన్నటువంటి సందేహాలు ఏంటివి, విద్యార్థులు ప్రిలిమ్స్లో ఎక్కడ ప్రిపేర్ కావాలి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, గతంలో ప్రశ్నపత్రాలు ప్రిలిమ్స్ పైన ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి ఆలోచించుకుంటే మన పిల్లలకు కొంత ఒక స్ట్రాటజీ అనేది ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు మనం చాలా వరకు తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఉద్దేశంతో నియామకాలపైన యువతకి బాగా ఆశలు ఉన్నాయి. గత 10 సంవత్సరాల నుంచి యూత్ కూడా ఏదో ఒక రకంగా గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలి, సాధించాలని తపనతోటి చాలా వరకు చేస్తూ ఉంటున్నారు, వాళ్ళు పోటీ పడుతూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే తెలంగాణ ప్రభుత్వం 2014 జూన్ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాలపైన ఎక్కువ ఆశలు పెట్టుకున్నటువంటి విద్యార్థులు ముఖ్యంగా కొన్ని నోటిఫికేషన్లు రావడము, కొన్ని వెనుక కావడము, ముందు కావడము, ఉద్యోగాలు సరిగా ఇవ్వకపోవడం, ఇవన్నీ జరిగాయి. కానీ రాష్ట్ర స్థాయిలో 563 ఉద్యోగాలు ఒక భారీ నోటిఫికేషన్ రూపం రావడము, అందులో చాలా కీలకమైన పోస్టులు కూడా ఉండడం అనేది ఈ సంవత్సరం రాయబోయే గ్రూప్ 1 విద్యార్థులకు ఒక వరం లాంటిది. కాబట్టి విద్యార్థులు ఆల్ ఇండియా సర్వీసెస్ లాంటి యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటువంటి జాతీయ స్థాయిలో అఖిల భారతీయ సర్వీసులను ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కూడా ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 1 మెయిన్స్ పైన కూడా కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయడం జరుగుతూ ఉంటుంది. వారికి 2-3 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు. కాబట్టి ఈ గ్రూప్ 1 చాలా ప్రిలిమ్స్ వాళ్ళకు ఈజీగా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ రెవెన్యూ సర్వీసు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు, ఇతర ముఖ్యమైన సర్వీసులు వచ్చిన అభ్యర్థులు కాకుండా మిగతా సర్వీస్ వచ్చిన వ్యక్తులు కూడా ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్ పైన బాగా కాన్సన్ట్రేట్ పెట్టి
ఇక్కడ రాష్ట్ర స్థాయిలో డిఎస్పి లాంటివి, ఆర్డిఓ లాంటి పోస్టులు చేజిక్కించుకోవాలని తపత్రయపడుతూ ఉంటారు. అలాంటి విద్యార్థులకు ఇది ఒకటి మంచి అవకాశం. అయితే ఇక్కడ ముఖ్యంగా మనము ఒక 2-3 విషయాలను మంచిగా కొత్తగా పాతగా ప్రిపేర్ అయ్యి ఒక 4-5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు మనం చెప్పే స్ట్రాటజీ పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. కానీ ఈ మధ్యన యంగ్ బీటెక్ చేసుకొని వచ్చినటువంటి అభ్యర్థులు కానీ, ఫ్రెష్గా గ్రాడ్యుయేషన్ అయిపోయి వచ్చినటువంటి విద్యార్థులకు మనం చెప్పేటువంటి అంశాలు బాగా దోహదపడుతుంది. షార్ట్ పీరియడ్లో సివిల్స్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కొట్టడం ఎలా అనే కోణంలో కొంత ఆలోచించుకుంటే అభ్యర్థులకు కొంత బేసిక్ నాలెడ్జ్, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతానని అనుకున్న వ్యక్తులు ఎన్సీఆర్టీని సివిల్ సర్వీస్, ఆ తర్వాత గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కూడా దాదాపు మోస్ట్లీ చదువుతూ ఉంటారు. ఒక 2 రౌండ్లు కూడా చదివి ఉంటుంటారు. అదేవిధంగా వీళ్ళకి లభించేటువంటి మెటీరియల్స్ కనుక మనం చూసినట్లయితే ఈ మధ్యన తెలుగు మీడియంలో చదివి గవర్నమెంట్ స్కూల్లో చదివి వచ్చే విద్యార్థులు కూడా సంఖ్య కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 స్థాయిలలో అత్యధికమైనటువంటి పోస్టులను సాధిస్తున్నారు. ఇది తెలుగు మీడియంతో ఇబ్బంది లేదు కాబట్టి ఏ విద్యార్థి అయినా కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ని ఈజీగా క్లియర్ చేయవచ్చు. ఆ తర్వాత గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసేటప్పుడు గుర్తుపెట్టుకోవలసినటువంటి అంశాలు ఏంటంటే సుమారు 150 మార్కుల పేపర్ ఉంటుంది. ఆ 150 మార్కుల పేపర్కి 150 క్వశ్చన్లు ఉంటాయి. దానికి 2.5 గంటల సమయం ఉంటుంది. అయితే ఇక్కడ మనము టైం మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం. ఈ మధ్యన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ల యొక్క ప్రశ్నల సరళి మారింది. అంటే గతంలో ఏమి ఇచ్చేవాళ్ళంటే ప్రశ్న సింపుల్గా ఉండేది, ABCD అని ఆన్సర్లు ఇస్తే ఏదో ఒకటి ఎలిమినేషన్ ప్రాసెస్లోనో లేకపోతే మనకు కొంత ఫ్యాక్ట్ తెలిస్తే క్వశ్చన్కి ఆన్సర్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా ఆ సీన్ లేదు. ఇప్పుడు అది మారిపోయింది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా కీలకమైన స్టేజ్ ఏమైపోయిందంటే ఈ మధ్యన లాస్ట్ టైం గ్రూప్ 1 పేపర్స్ కానీ, గ్రూప్ 2 పేపర్స్ కానీ, ఆ తర్వాత అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పేపర్స్ని మనం ఒక్కొక్కసారి పరిశీలిస్తే ఈ మధ్యన APPS, TSPSC, APPSC, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాసే పేపర్ విద్యార్థులు కూడా ఇక్కడ ప్రశ్నల యొక్క సరళి అనేది కొంత క్లిష్టత పెంచారు. కాబట్టి సింపుల్గా మల్టిపుల్ చాయిస్ టైప్లో కాకుండా బహుళ ఇచ్చిక ప్రశ్నలు ఇస్తున్నారు. అందులో స్టేట్మెంట్ A కరెక్టా, స్టేట్మెంట్ B తప్ప, స్టేట్మెంట్ A ఆర్ 2 కరెక్టా, పై అన్ని కావా, ఇలాంటి రకరకాల దాంతో ప్రిలిమ్స్ని క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఒక రకంగా క్వశ్చన్ పేపర్స్ మేము కూడా చాలా సార్లు పేపర్స్ తయారు చేయడం కానీ, పేపరు గ్రూప్ 1 లాంటి ప్రతిష్టాత్మక పేపర్లను వాల్యుయేషన్ కూడా వెళ్ళాము. అయితే అక్కడ సింప్లీగా గుర్తుపెట్టుకోవాల్సిన విద్యార్థులు ఏంటంటే మేము ఎప్పుడు విద్యార్థిని ఎట్లా తప్పు దారిలో పట్టించగలగాలి, అతను ఎట్లా మిస్టేక్ చేయాలి అనే కోణంలో ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ప్రశ్నల యొక్క సరళి ఇచ్చేటప్పుడు దాంట్లో ఒక 50% సులభంగా ఉండేటట్టు, ఒక 20% కఠినంగా ఉండేటట్టు, మళ్ళీ ఒక 20-25% మరింత కఠినమై ఉండేటట్టు క్వశ్చన్ పేపర్ తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఈ సులభమైనటువంటి 150 మార్కులలో ఎంత కాదని ఒక 30-35 మార్క్స్ సాధారణంగా చేసే విద్యార్థులు కూడా ఉంటుంది. అయితే కొంచెం ప్రిపేర్ అయిన వ్యక్తికి 60-70 మార్కులు వచ్చేటట్టు, కొంచెం బాగా కష్టపడి చదివే విద్యార్థికి మాత్రం 80 అట్లా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అయితే మీకు ఒక డౌట్ జనరల్ విద్యార్థులందరికీ కూడా ఉంటుంది, ఈ 150 మార్కులలో ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై అవుతాము ప్రిలిమ్స్కి అనేది ఒక అభ్యర్థిలో ఉండేటువంటి సందేహాలు. ఆ సందేహాన్ని మనము అభ్యర్థి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గతంలో చూసినటువంటి మనం మార్కుల స్ట్రాటజీ ఇప్పుడు కూడా మీకు వెబ్సైట్లో కూడా దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. స్ట్రాటజీ ఏంటంటే యూపీఎస్సిలో రాసేటువంటి CSAT ఎగ్జామ్ లాంటి ప్రిలిమ్స్లోనేమో టోటల్ పోస్ట్ ఈస్ట్ 13, అంటే ఒక పోస్టుకి 13 మందిని ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి గట్టెక్కిస్తారు. కానీ TSPSC లాంటిలో ఒక పోస్టుకి 50 మందిని కూడా తీస్తారు. ఇందులో రిజర్వేషన్ కూడా ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు సపోజ్ 563 వేకెన్సీస్ ఉన్నాయి మన దగ్గర. 565 వేకెన్సీ ఇంటూ మీరు 50 వేసుకున్నా కూడా దాదాపు ప్రిలిమ్స్ కాస్తో కూస్తా చదివిన వ్యక్తి, ఒక 2 సంవత్సరాలు అట్లా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న వ్యక్తి ప్రిలిమ్స్ గట్టెక్కడం అనేది రాష్ట్ర స్థాయి ఎగ్జామ్లో చాలా సులభమైనటువంటి మార్గం. సో ఇక్కడ మనము విద్యార్థి కొంచెం గుర్తుపెట్టుకో, టైం మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం.
ఒకప్పుడు టైం అనేది కొంత ఈజీగా అయిపోయేది, 2 అవర్స్లో అట్లా చేసేవాళ్ళు. కానీ ఈ మధ్యన ప్రశ్నల యొక్క సరళి ఆ క్లిష్టత మారడం ద్వారా, ఆ తర్వాత కొన్ని ఏరియాస్లో పెద్ద పెద్ద క్వశ్చన్లు రావడం వల్ల చదవడానికి టైం సరిపోక టైం మేనేజ్మెంట్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తే ఆ స్టూడెంట్స్ ఈజీగా గట్టెక్కే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మేము చేసినటువంటి కొన్ని అబ్జర్వేషన్లు, ఏ ఏరియాలో క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి, ఆ తర్వాత ఏ సబ్జెక్ట్ ఎక్కువ చదివితే ఈజీగా గట్టెక్కవచ్చు, అదేవిధంగా ఇంజనీరింగ్ విద్యార్థికి ఈజీగా అవుతుందా అనేది కూడా క్వశ్చన్. ఈ మధ్యన చాలామంది మనం యూపీఎస్సీ లాంటివి చూస్తే ఎన్ఐటి, ఐఐటి, ఆ తర్వాత నేషనల్ స్థాయిలో చదివిన విద్యార్థులకు యూపీఎస్సీ లాంటి దాంట్లో ఎక్కువ స్కోరింగ్ వచ్చి ఉద్యోగాలు వస్తున్నాయి. కానీ గ్రూప్ 1కి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సాధారణ గ్రామీణ స్థాయి వచ్చిన విద్యార్థులు కూడా గ్రూప్ 1లో టాపర్లో ఉన్నారు. కాబట్టి దాని గురించి పెద్దగా వరి కావాల్సి. అయితే ఇక్కడ ఒక సందేహం ఏంటంటే 150 మార్కులకు ఎన్ని మార్కులు వస్తే గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది అనేది ఒక ఆలోచన. జనరల్గా విద్యార్థుల్లో ఉన్నటువంటి టెండెన్సీ స్వభావం ఏందనేది ఆలోచన. అయితే ఒక 80 to 90 మార్క్స్ పేపర్ యొక్క క్లిష్టతని బట్టి 80 to 90 మార్క్స్ మధ్యన వచ్చిన జనరల్ కేటగిరీ అభ్యర్థికి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి క్వాలిఫై అయిపోతాడు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ అంటే ఒక 10 నుంచి 15 మార్కుల తేడా ఉంటుంది. ఈ 10 నుంచి 15 మార్కుల ఓపెన్ కేటగిరీ నుంచి తేడా వచ్చిన వ్యక్తి గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయి మెయిన్స్ రాసే అవకాశం దక్కుతుంది. ఇది మా జనరల్ అబ్జర్వేషన్స్. ఆ తర్వాత ఈ మధ్యన కొంచెం ప్యాటర్న్లో ఎక్కువ క్వశ్చన్లు ఏ ఏరియాలో వస్తుంది అని అంటే, మనం దాదాపు ఒక 14-15 టాపిక్లు కనుక మనం సబ్జెక్ట్ బ్రాడ్గా ఆలోచిస్తే, దాన్ని గ్రూప్ 1 ప్రిలిమ్స్ సిలబస్ని డివైడ్ చేస్తే, అందులో ఫస్ట్ ఒకటి ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ ఇస్తున్నారు. ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్లో ఇప్పటి వరకు అయితే సుమారు 150 ప్రశ్నలు, ఒక 15 క్వశ్చన్లు అయితే పక్కా వస్తున్నాయి. 15 క్వశ్చన్లు రావడం అనేది ఒక చాలా మేజర్ టాపిక్స్ అది. అదేవిధంగా నెక్స్ట్ బాగా వచ్చేది కరెంట్ అఫైర్స్. ఎందుకంటే విద్యార్థి రోజు గ్రూప్ 1 జాబ్ యొక్క ఉద్దేశమే అతనికి రోజు కరెంట్ అఫైర్స్ తెలియాలి, పేపర్ చదవాలి, న్యూస్ చదవాలి, సోషల్ ప్రాబ్లమ్స్ తెలియాలి. ఎందుకంటే ఆయన పోయి ఫేస్ చేసేది సొసైటీలో సమస్య పైన పోరాటం చేస్తాడు. కాబట్టి ఆ సొసైటీకి సంబంధించినటువంటి క్వశ్చన్ల పైన బాగా కరెంట్ అఫైర్స్ లాంటి అంశాలపైన వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇందులో తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డ తర్వాత జరుగుతున్న ఎగ్జామ్స్ కాబట్టి తెలంగాణ హిస్టరీ పైన, తెలంగాణ కల్చర్ పైన విద్యార్థులకు ఎక్కువ క్వశ్చన్లు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇండియన్ హిస్టరీ పైన రావనేం కాదు, ఇండియన్ హిస్టరీ పైన కూడా నేషనల్ మూమెంట్, జాతీయ ఉద్యమం అనేది కొంత బాగా చదువుకుంటే కొంత షార్ట్ పీరియడ్లో స్కోరింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఇంకా చూసుకున్నట్లయితే దీంట్లో జాగ్రఫీ పార్ట్ని మనం చూసినట్లయితే ఇండియన్ వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, ఈ 3 భాగాలుగా మనం డివైడ్ చేయొచ్చు. ఇంతవరకు వచ్చినటువంటి క్వశ్చన్లో వరల్డ్ జాగ్రఫీలో కొంత ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. ఒక 2-3 క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. కొంత జీకే పార్ట్ గట్టిగా చదువుకొని ఏదైనా ఒక జీకే బుక్ మంచిగా గట్టిగా చదివి, అదేవిధంగా ఇండియా ఇయర్ బుక్ చాలా ఇంపార్టెంట్ బుక్ అది. ఇండియా ఇయర్ బుక్లో ఉన్నటువంటి అంశాలను కొంత చదివితే వరల్డ్ జాగ్రఫీ, ఆ తర్వాత ఇండియన్ జాగ్రఫీలో కూడా క్వశ్చన్స్ బాగానే వస్తున్నాయి. సుమారు దాదాపు పోయినసారి ఒక 7-8 నుంచి 9-10 మధ్యన వస్తూ ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ జాగ్రఫీ పైన కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎందుకంటే చాలా ఫేమస్ మన దగ్గర తెలంగాణ అంటే ఒక ల్యాండ్ లాక్డ్ స్టేట్, అంటే ఒక నదులు లేకుండా భూపరివేష్టతతో కూడినటువంటి రాష్ట్రం. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ కొన్ని రావడానికి జాగ్రఫీ పార్ట్లో బాగా ఉంటున్నాయి. అదేవిధంగా ఎకనామిక్స్లో కనుక మనం చూసినట్లయితే అందులో మేజర్గా ఇండియన్ ఎకానమీ, ఆ తర్వాత తెలంగాణ ఎకానమీ పైన కూడా కొంత క్వశ్చన్స్ వస్తున్నాయి. బట్ ఒక 5 to 6, 7 ఆ రేంజ్లలో ఈ మధ్యన క్వశ్చన్స్ ప్యాటర్న్లో చూస్తూ ఉన్నాము. కాబట్టి విద్యార్థులు కొంత కరెంట్ అఫైర్స్ ఎకానమీ చదివినా కూడా, ఆ తర్వాత ఫండమెంటల్ ఇన్ఫ్లేషన్ లాంటివి, జీడిపి, జిఎన్పి ఇలాంటివి చదివితే కూడా కొంత అవకాశం ఉంటుంది. అదేవిధంగా సైన్స్ పార్ట్లో కొనుక్కు వచ్చినట్లయితే మనము సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా క్వశ్చన్స్ బాగా వస్తున్నాయి. ఇది ఇంజనీరింగ్ లాంటి విద్యార్థులకు కొంత అవగాహన తొందరగా క్యాచ్ చేసే అవకాశం ఉంటుంది. అందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలాంటి భాగాలలో నుంచి కూడా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు కొంత సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ని కొంచెం ఎక్కువ క్యాచ్ చేస్తే ఎక్కువ మార్కులు స్కోరింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే చేస్తారని ఒక అపోహ ఉంది. ఇందులో రీజనింగ్, రైట్, అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ లాంటి క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. అవి టెస్టింగ్ లాంటివి, బ్లడ్ రిలేషన్స్ కానీ, ఆ తర్వాత సిరీస్ కానీ, ఆ తర్వాత రకరకాల క్వశ్చన్స్ డిఫరెంట్ టైప్స్లో క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి.
అందులో చాలా సులభంగా ఉంటాయి, కొన్ని మాత్రమే కొన్ని కఠినంగా ఉంటాయి. కాకపోతే ఆర్ట్స్ విద్యార్థులు, సైన్స్ విద్యార్థులు, ఏ విద్యార్థులైనా చేయవచ్చు. దీన్ని బీటెక్ విద్యార్థులే చేస్తారు, వేరే వాళ్ళు చేస్తారనే అపోహ మాత్రం ఏం లేదు. ఇది ఇది మోస్ట్ బాగా ఇప్పుడు ఈ షార్ట్ పీరియడ్లో ఒక విద్యార్థి చదవవలసినటువంటి అంశం ఏంటి అని అంటే ముఖ్యంగా రివిజన్ బాగా చేయాలి. రివిజన్ ఎవరైతే బాగా చేస్తారో, ఎంత చదివామనేది ముఖ్యం కాదు, ఇప్పుడు ఎంత రివిజన్ చేసినామనేది ముఖ్యము. కొంత ఫ్యాక్ట్ని రివిజన్ చేయగలగాలి. ఆ తర్వాత ఇందులో రెండు ముఖ్యంగా సోషియో ఎకనామిక్ తెలంగాణ స్టేట్ ఆ రిపోర్ట్ ఒకటి సెస్ వాళ్ళు పబ్లిష్ చేస్తూ ఉంటారు. అది చాలా యూస్ఫుల్ అది స్టూడెంట్స్కి. దాని నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. అవి చదివితే ఈ అంశాలలో ముఖ్యంగా విద్యార్థికి ఒక బ్రాడర్ కాన్సెప్ట్ ఏర్పడి ఈజీగా ఒక తెలిసిన క్వశ్చన్స్ వస్తాయి, చేయవచ్చు. ధైర్యంగా ఉండండి, ఇక పెద్దగా దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మార్కులు 70 ప్రిపేర్ అయిన విద్యార్థి ఖచ్చితంగా 80 నుంచి 90 మార్కులు ఈజీగా వస్తున్నాయి. ఈ 100 దాటిన విద్యార్థులు కూడా ఉంటారు, కానీ చాలా తక్కువ మంది ఉంటారు. దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు. సో ప్రిలిమ్స్ గట్టెక్కడం అనేది రాష్ట్ర స్థాయి ఎగ్జామ్స్లో చాలా సులభం యూపీఎస్సీతో పోలిస్తే. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పోస్ట్కి నెంబర్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ తీసే రేషియో బాగా ఉంది కాబట్టి విద్యార్థులు ధైర్యంగా చదివి ఈజీగా మెయిన్స్కి దీంతో పాటు మెయిన్స్ కూడా ప్రిపేర్ కావాల్సిన అవసరం. మరి సార్ మీరు ఇంత చక్కగా ఇంత ఇన్ఫర్మేషన్ మీకు స్టూడెంట్స్కి ఒక మాస్టర్ ఎలాగైతే కూర్చోబెట్టి చెప్తారో అన్ని ఐడియాస్, అలాగే అన్ని హెడ్లైన్స్, ఎగ్జామ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎట్లయితే రాస్తామో మనము ప్రతిదీ మీరు చాలా చక్కగా చెప్పారు సార్. సో అయితే ఈ 563 పోస్టులలో సార్ రిజర్వేషన్ ప్యాటర్న్ ఏమైనా ఉంటుందా? అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలా ఏమైనా డివైడ్ అయి ఉంటుందా? ఇది ఒకసారి. ఇది ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైనది. అందులో రిజర్వేషన్ అన్ని రకాల కేటగిరీకి ఉంటుంది. ఆల్ ఇండియా ఎగ్జామ్స్కి ఉంటుంది, స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ఎగ్జామ్స్కి కూడా ఉంటుంది. అందుకే ఇందులో ఆల్ ఇండియా ఎగ్జామ్స్కి ఏమో నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. అంటే ఆయన విద్యార్థి చేసిన ఏదైనా తప్పు చేస్తే ఆయనకు వచ్చిన మార్కుల నుంచి 1/3 తగ్గించడం జరుగుతుంది. కానీ ఇది టీజీఎస్పీలో ఇది మాత్రం లేదు ఇది. కాబట్టి విద్యార్థి అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చేయాలి. నాకు వస్తేనే ఇప్పుడు ఆల్ ఇండియా నేచర్లో ఏముంది, వస్తే చేస్తాడు, రాందేమో వదిలేస్తాడు ఆయన. ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ భయపడి. ఇక్కడ నెగిటివ్ మార్క్స్ భయపడాల్సిన అవసరం లేదు. విద్యార్థి టైం సరిపోకపోతే ఏదో ఒక బబ్లింగ్ అయితే చేస్తారు. వాళ్ళకి అంత ప్రిపేర్ అయిన విద్యార్థులకు అవగాహన ఉంటుంది. 150 బిట్లకి 150 బిట్లు మాత్రం ఖచ్చితంగా చేయాలి. రిజర్వేషన్ అంశం అనేది ఉంటుంది. అందుకే మనం గతంలో చూసిన కట్ ఆఫ్ మార్కులతో పోలిస్తే కూడా తెలుస్తూ ఉంది. జనరల్ అభ్యర్థులకు 70 దాదాపు 150 అంటే 75 to 50 to 60% మధ్యన ఉంటుంది. 50 to 55% మధ్య అంటే మార్జిన్ తక్కువ వేరియేషన్లో మాత్రం తేడా ఉంటుంది. రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఈడబ్ల్యూఎస్ కూడా రిజర్వేషన్. అది తర్వాత జాబ్స్ ప్రిలిమ్స్ ఓకే అయినాక తర్వాత చేస్తారా సార్, లేదంటే ప్రిలిమ్స్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చినాక చేస్తారా? ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ని టీజీఎస్పీ నిర్ధారించేటప్పుడు వీళ్ళ పోస్టులు వీళ్ళకు వచ్చేటట్టు కూడా ఉంటుంది. అయితే కొన్ని మధ్యన హారిజెంటల్ రిజర్వేషన్ అని, వర్టికల్ రిజర్వేషన్స్ అని కొన్ని రకరకాల రిజర్వేషన్స్ వస్తున్నాయి. కానీ వీళ్ళ యొక్క ప్రాతినిధ్యం మాత్రం ఖచ్చితంగా ప్రిలిమినరీ నుండి మెయిన్స్కి పోయేటువంటి టీఎస్పీసీ ఆ పాత్ర చూస్తుంది. ఒకవేళ ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ కూడా ఉంటాయి కదా సార్ కొన్ని ఈ డిస్ట్రిక్ట్స్ ఇంత, ఫర్ ఎగ్జాంపుల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్కి ఒక 100 ఉందనుకో సార్, అందులో ఎట్లా కట్ చేస్తారనమాట? గ్రూప్ 1 స్థాయి పోస్టులలో జిల్లాని కన్సిడర్ చేయరు. ఇది రాష్ట్ర స్థాయి పోస్టులో ఉంటాయి. ఉంటే ఇంకొకటి ఏంటంటే మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 అని ఉంటుంది. జోనల్ టైప్ పోస్టులు కూడా ఎంపీడీఓ లాంటి పోస్ట్, కానీ ఇప్పుడు అంతా స్టేట్ లెవెల్ పోస్టులు అయిపోయింది. ఒకప్పుడు ఉండేది. కాబట్టి స్టేట్ లెవెల్ పోస్టులో ఉన్నప్పుడు జిల్లా స్థాయిలో రిజర్వేషన్ అంటూ ఉండదు. వాళ్ళకు ఒకటి సిస్టమ్ ఉంటుంది, దాని ప్రకారం పనిచేస్తారు. సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గత నోటిఫికేషన్ పేపర్ లీకేజ్ అని ఒకటి వచ్చింది సార్. 2-3 సార్లు పేపర్ లీకేజీ. ఒక విద్యార్థి దాదాపు 5-6 సంవత్సరాలకి వెళ్ళి గ్రూప్ 1 వస్తుంది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నాకు గ్రూప్ 1 ఆఫీసర్ అయితే దాదాపు ఒక 300-400 కిలోమీటర్లు దాటి ఇక్కడ దిల్షుక్ నగర్ కావచ్చు, అమీర్పేట కావచ్చు, ఒక చిన్న రూమ్ తీసుకొని కోచింగ్ సెంటర్లలో దాదాపు 2-3 సంవత్సరాలకి ప్రిపేర్ అవుతూ ఉన్నారు సార్. అని ఎంత చదివినా ఒక జాబ్ వస్తుంది. ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది, చదువుకోవాలి, నేను ఎట్లాగైనా గ్రూప్ 1 కొట్టాలి. బట్ ప్రిలిమ్స్ దాకా వెళ్తుంది, అక్కడికి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రాస్తుంటే మళ్ళీ కోచింగ్ సెంటర్కి వస్తుంది సార్. ఎట్లా వీళ్ళు ముందుకు వెళ్ళాలంటే ఏమైనా టిప్స్ ఉంటాయా సార్? ఇప్పుడు ఆ పేపర్ లీక్ల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవడం భావ్యం కాదు. ఎందుకంటే జూన్ 9వ తారీఖు నాడే ఎగ్జామ్ జరగబోతుంది.
టీజీఎస్పీఎస్సీ కూడా అన్ని ఏర్పాట్లకు సిద్ధమైపోయింది. ఎగ్జామ్కి కూడా పకడ్బందీగా జరుగుతూ ఉన్నాయి. గతంలో జరిగినటువంటి పొరపాట్లు కూడా జరగొద్దని చెప్పి టీజీఎస్పీఎస్సీ చైర్మన్ కానీ కమిట్మెంట్తో ఉన్నారు. గవర్నమెంట్ కూడా ఎగ్జామ్స్ని పకడ్బందీగా నిర్వహించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేస్తుంది. అలాంటి పొరపాట్లు జరగవు కూడా. ఇలాంటి దాన్ని కూడా గవర్నమెంట్ ఉపేక్షించకపోవచ్చు. ఇప్పుడు ఇలాంటివి జరగవు ఇక నెక్స్ట్. అయితే కొన్ని డౌట్స్ ఏంటంటే సార్, ఇప్పుడు బ్యాక్ డోర్ అంటే సింపుల్గా వెళ్ళి మీరు ఒకవేళ ఇంత డబ్బులు పే చేస్తే మీకు ఇట్లా జాబ్స్ ప్రొవైడ్ చేస్తాము, మీకు మంచి పొజిషన్, మీకు పేపర్ ఇలాంటిది ఏదైనా ఎగ్జామ్లో హెల్ప్ చేస్తామని చాలామంది బయట తిరుగుతూ ఉంటారు సార్. ఎగ్జామ్ సెంటర్లో కూడా మనం చూస్తాం. వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్కి లోపల పోతానే వెనకలకి ఎవరో వచ్చి మీరు ఇంత ఇస్తే మీకు పేపర్ ఈజీగా ఇస్తాము, అవి జరుగుతూ ఉన్నాయి సార్. ఇది నిజంగానా, లేదంటే ప్రజల నార్మల్గా బయటకు వచ్చిన ఓన్లీ అపాందమా సార్? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం నేను చెప్పకూడదు. నేను ఒక స్ట్రాటజీ మాత్రమే చెప్పాలి. విద్యార్థుల్లో కాన్ఫిడెంట్ నిమ్మగలగాలి. నేను ఒక టీచర్ పాత్ర పోషిస్తున్నా కాబట్టి విద్యార్థులు సెకండ్ థింగ్ని ఆలోచించొద్దు. జెన్యున్గా చదివే వ్యక్తికి ఒకసారి మిస్ అయినా ఇంకొకసారి ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రిలిమినరీ అనేది క్వాలిఫైయింగ్ మాత్రమే, దీన్ని మెయిన్స్లో కూడా కలపరు ఈ మార్కులు. కాబట్టి జనరల్గా కాస్త కూస్త చదివిన అభ్యర్థులందరూ కూడా మెయిన్స్కి ఎలిజిబిలిటీ అవుతారు. మెయిన్స్ కూడా ఇప్పటి నుంచే స్ట్రాటజీ తయారు చేయొచ్చు. అదేవిధంగా కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కూడా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్తా ఉంది. కాబట్టి ఈ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారు కాబట్టి విద్యార్థులకు హోప్స్ కూడా బాగున్నాయి. చాలామంది విద్యార్థులు పేదరికం నుంచి కూడా ఊర్లు తరలి వచ్చి హైదరాబాద్ లాంటి దగ్గర పట్టణాల్లో నెలకు 20,000 30,000 ఖర్చు పెట్టి కోచింగు, తర్వాత ఇతర ఫెసిలిటీస్ కల్పించుకొని కూడా చదువుతూ ఉన్నారు. అది ఒక డ్రీమ్, వాళ్ళకు ఒక కళ అది. కాబట్టి ఆ కళ నెరవేరాలని మనం కోరుకుందాం. అన్ని రకాల ఏర్పాట్లు మంచిగా జరగాలని, పేదరికం నుంచి బయటపడడానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి పేద విద్యార్థులు బాగా కోరుకుంటూ ఉంటారు. అలాంటి వ్యక్తులు మేము కూడా. కాబట్టి మంచిగా ప్రిపేర్ కండి. చాలా ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా రాబోతున్నాయి. ఒక అటెంప్ట్ మిస్ అయినా కూడా నెక్స్ట్ అటెంప్ట్స్ ఉంటాయి. కాబట్టి దీంట్లో పెద్దగా వరి కావాల్సిన అవసరం లేదు. కాస్త జాగ్రత్తగా కాస్త ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ని కొంత రివిజన్ చేసుకొని కొన్ని పర్టికులర్ ఏరియాస్ని మెమరీని మీరు కలెక్ట్ చేసుకొని గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాస్తే సక్సెస్ అయ్యే అవకాశం 100% ఉంటుంది. సో కొత్తగా రాసేటువంటి గ్రూప్ 1 ప్రిలిమినరీ అభ్యర్థులకు, గతంలో రాసే వాళ్ళ అభ్యర్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మంచిగా రాయండి, మంచి భవిష్యత్తు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదా ప్రేక్షకులారా, అసలు ఎంత చక్కగా వివరణ ఇచ్చారు సార్. ఎందుకంటే ఒక ఈ ఎగ్జామ్ పోతే మార్చి పోతే సెప్టెంబర్ పోతే మళ్ళీ మార్చి వస్తుందని మనం సినిమాలలో చూస్తూ ఉంటాం. అది బయట కూడా ఉంది. సో ఇలా సార్ ఈ ఎగ్జామ్ కాకుండా ఇంకో ఎగ్జామ్ ఉంటుంది, సో మీరు దానికి బాధపడాల్సిన అవసరం లేదని చాలా చక్కగా. సార్ చివరి ప్రశ్న, మీరు ఇప్పుడు గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, మొన్న జరిగిన గ్రూప్ 4 కావచ్చు, ఈ కాలం యువతకు, విద్యార్థులు, స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? ఒక 1 or 2 lines. విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు గవర్నమెంట్ కమిట్మెంట్తో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. నిరంతరం కమిట్మెంట్తో, డెడికేషన్ తోటి చదవాలి. టైంపాస్ చదువులు ఎన్నడైనా ప్రమాదమే. ఎప్పుడు కూడా మనము టెస్ట్ మ్యాచ్ ఆడాలి. వన్డే మ్యాచ్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనికిరావు. టెస్ట్ మ్యాచే శిరోధైర్యం. కాబట్టి నోటిఫికేషన్ పడ్డప్పుడే చదువుతాము, అప్పుడే ఎగ్జామ్ రాస్తాము అని అంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో సక్సెస్ కాదు. ఒక నిరంతరము, ఒక కంటిన్యూస్, ఎన్ని గంటలు చదివామనేది ముఖ్యం కాదు, మనం ఎంత చదివామనేది, అది మనకి ఎంత ఎక్కింది అనేది ముఖ్యము. కాబట్టి నిరంతరం కష్టపడండి. ఒక 3 సంవత్సరాలు కష్టపడితే ఒక 30 సంవత్సరాల జీవితంలో ఎంజాయ్ చేసే అవకాశం అయితే పోటీ పరీక్షలు కల్పిస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయానికి మా A6 వెలుగుకు ఇంటర్వ్యూకి ఇచ్చినందుకు. అలాగే రేపు జూన్ 9 నాడున ఎగ్జామ్ రాస్తున్న స్టూడెంట్స్ అందరికీ మా A6 వెలుగు తరపు నుంచి మీకు స్పెషల్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. మీరు మంచిగా ఎగ్జామ్స్ రాసి రేపు అది పేపర్ లీక్ కాకుండా కానీ మీకు ఆ ఎగ్జామ్ కాకుండా ఇంకో ఎగ్జామ్స్ ఉన్నాయి, మీరు ఎటువంటి బాధపడకుండా మళ్ళీ ఏదేదో ఫ్యామిలీ వాళ్ళను, ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే సార్ లాస్ట్ టైము పేపర్ లీక్ అయిందని ఎవరో ఆత్మహత్య చేసుకోవడము, లేదంటే సూసైడ్ చేసుకోవడాలు ఇటువంటి జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటివి మీరు పక్కన పెట్టి మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి.
మంచిగా ఎగ్జామ్ రాయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.